చాలా కాలం క్రితం ఒక యువరాజు ఉండేవాడు. అతను కాబోయే రాజు. అతనికి ఈ నేలంటే చాలా ఇష్టం. ఆ యువరాజుకి పట్టాభిషేకం చేసే సమయం వచ్చింది. ఓ రోజు యువరాజు తండ్రి ఒక అద్దం వేటకెళ్ళినప్పుడు దొరికింది. దానిని తన కుమారునికి పట్టాభిషేకం చేసిన రోజు బహుమతిగా ఇస్తాడు. పట్టాభిషేకం జరిగిన రాత్రి ఆ అద్దంలో తన ముఖాన్ని మొదటిసారిగా యువరాజు చూస్తాడు. ఇంకా ఆ రాత్రంతా అలా చూస్తూ ఉంటాడు. ఆ అద్దం అతన్ని చూసి తిరిగి నవ్వుతుంది. మరుసటి రోజు ఉదయాన ఆ యువరాజుకి పిచ్చి పెట్టింది. అతని ఆత్మ 2 ముక్కలుగా విడిపోయింది. ఇప్పుడు ఆ రాజుకి 2 కుమారులు మరియు ఆ రాజ్యానికి 2 యువరాజులు. ఆ ఇద్దరిలో ఒకడు శాంతిని కోరుకునేవాడు. అతను నిరంతరం ధ్యానంలో ఉండేవాడు. విశ్వాన్ని పరిశీలిస్తూ విశ్వశాంతి కోసం పరితపించేవాడు. రెండోవాడు మొదటివాడికి పూర్తిగా వ్యతిరేకం. గెలుపు కోసం ఎంతటి దూరానికైనా వెళ్ళేవాడు. ఎల్లప్పుడూ కీర్తి ప్రతిష్టల కోసం ప్రయాసపడేవాడు. వీళ్ళిద్దరూ విభిన్న ధృవాలు. వీళ్ళిద్దరికీ రచనపై మితిమీరిన అభిరుచి ఉండేది. కానీ వీళ్ళు చాలా భిన్నమైన రచనలు చేసేవారు. రెండోవాడు చాలా కసిగా రచించేవాడు. తన జీవితం మొత్తం రచనపైనే ఆధారపడినట్లు రచించేవాడు. గంటల తరబడి రచించగలిగేవాడు. కానీ ఎంత రచించినా సంతృప్తి అనేది ఉండేది కాదు. అందువలన ఆ రచన ఎప్పటికీ పూర్తయ్యేది కాదు. మొదటివాడు రెండో వాళ్ళ కాదు, తగిన సమయం తీసుకునేవాడు. స్పష్టంగా ఏకాగ్రతతో రచించేవాడు.
అయినప్పటికీ అతను పూర్తి చేసిన రచనలో ఏదో తెలియని వెలితి ఉండేది, నిర్జీవంగా ఉండేది. ఒకడు సూర్యుని నుంచి వచ్చిన కిరణంలో చాలా నిశితమైన దృష్టితో ఉండేవాడు. మరొకడు మండే అగ్నిగోళంలో ఆవేశంతో రగిలిపోయేవాడు. ఒకడు ప్రశాంతంగా ఉండేవాడు. మరొకడు అవిశ్రాంతంగా ఉండేవాడు. వీళ్ళిద్దరూ ఇంత విభిన్నంగా ఉన్న వాళ్ళు మొదటి గొడవ జరగక ముందు వరకు ఇద్దరు ప్రశాంతంగానే ఉన్నారు. ఏం చేస్తున్నావు? చూస్తున్నా పూలని, చెట్లని, ప్రకృతిని. 12 అయింది. ఏమైనా చేసే పని ఉందా? ఇంకెంతసేపులా ఏమీ చేయకుండా? ఏముందంత చేయడానికి? నీకు తెలియదా ఏం చేయాలో? నీకు ఆశలు, కోరికలు, కలలు ఏం లేవా? నెరవేరని కలలు, తీరని కోరికలు వెనుక పరిగెత్తే ఏం ఉపయోగం? రోజు ఏం చేయకుండా ఇలా చెట్లు పుట్లు చూస్తూ ఉంటే నిజంగానే నెరవేరవు. నెరవేరినా నెరవేరకపోయినా చివరిలో మనం గెలిచేదేంటి? సంతోషం, గర్వం. ఎంతసేపు ఉంటుంది నీ గర్వం, నీ సంతోషం? అది అయిపోయాక ఇంకేంటి? పాకిన తర్వాత నడవాలి, నడిచిన తర్వాత పరిగెట్టాలి, ఒక ఆశయం పూర్తయిన తర్వాత ఇంకొకటి మొదలెట్టాలి. అలా అయితే నీ సంతోషం ఎప్పుడు శాశ్వతంగా ఉండదు. అప్పుడు శాశ్వతంగా ఉండేది ఏంటి? పీస్, ప్రశాంతత. వెలితికి ప్రశాంతతకి చాలా తేడా ఉంది. ఆశయాలు, కోరికలు, కలలు, వీటి వల్లనే, వీటి కోసమే మనం బ్రతుకున్నాం. ఏ ఆశయం లేనోళ్ళు నీలా పని పాట లేకుండా మిగిలిపోతారు. ఎంత పైకి గురి పెడితే అంత పైకి ఎదుగుతాం, అంత సంతోషంగా ఉంటాం. ఎంత పైకి గురి పెట్టినా సంతోషంగా ఉండలేవు. జీవితం అంతా తిరుగుతూనే ఉంటాం. నీలా బతకడం కంటే అదే మేలు. ఏ పని గోల్ లేని జంతువుని ఏమంటారో తెలుసా? పంది అంటారు. పందివా నువ్వు? చిట్టెలక తన జీవితం మొత్తం తనకి అర్థం కాని చక్రానికి బందీ అయి పరిగెత్తూనే ఉంటుంది. అటువంటి ఎలకవు నువ్వు. కానీ ఆ ఎలుక జీవితానికి ఒక అర్థం ఉంది. పరిగెట్టడమే దాని లక్ష్యం.
జీవితం అర్థాలకి లక్ష్యాలకి సంబంధించింది కాదు. ఇట్స్ ఆర్బిట్రరీ. జీవితం ఒక వరం. మన ఆశయాలు కలల కోసం శ్రమ పడడమే మనం దానికి ఇచ్చే మర్యాద. జీవితం ఒక మాయ. ఎంత మనం ఆశల కోసం తాపత్రయపడతామో అంత ఆ మాయలో చిక్కుకుంటాం. ఆ మొదటి గొడవ జరిగిన తర్వాత వాళ్ళ మధ్య భేదాభిప్రాయాలు గణనీయంగా పెరిగిపోయాయి. ఒకరిపై ఒకరి కోపాన్ని మరింత పెంచుకుని ఒకరి ప్రయత్నాన్ని మరొకరు హరించే స్థాయికి చేరుకున్నారు. రెండవ వాడు రచనల మీద తనకున్న ఆసక్తిని నెమ్మదిగా కోల్పోయాడు. మొదటి వాడు ధ్యానం మీద ధ్యాసని నెమ్మదిగా కోల్పోయాడు. ఏం చూస్తున్నావు? ఏం చేస్తున్నావు? వాళ్ళిద్దరి మధ్య కోపం అంచెలంచెలుగా ఎదిగి తారాస్థాయికి చేరుకుంది. Why do you care so much? Why don't you care at all? వాళ్ళు ఇంకా కలిసి బతకడం కుదరదని నిర్ణయించుకున్నారు. మనమిద్దరూ బాగుండాలంటే మనల్లో ఒక్కడే మిగలాలి. సరే. మొదటి వాడిని ఎవ్వరూ ముట్టుకోలేరు. వాడిది నిశ్చలమైన మనసు. వాళ్ళ మధ్య యుద్ధం కొన్ని యుగాలు సాగింది. మొదటివాడు రెండో వాడు కాలు వెరగొట్టి వాడి చావుకి వాడిని చావమని వదిలేశాడు. అయినప్పటికీ రెండవ వాడిది చెక్కు చెదరని స్ఫూర్తి. ఎన్నిసార్లు కొట్టినా అతను చావుని చూడలేరు.
వాళ్ళిద్దరూ చివరిగా 2 విషయాలు తెలుసుకున్నారు. ఈ గొడవ నిరంతరం కొనసాగుతుందని, అందుకని వాళ్ళ విభేదాలను పక్కన పెట్టడానికి అంగీకరించారు. ఓ సంధి కుదిరింది.